హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కిసాన్ సర్వీస్. చూడండి ఫ్రెండ్స్, సీజన్ అయిపోయింది. తైవాన్ స్పేర్ ఉన్న ప్రతి ఒక్కళ్ళకి ఈ వీడియో పనికొస్తుందండి. మనం స్పేర్ పక్కన పెట్టే ముందు తీసుకోవాల్సిన జాగ్రత్తల్లో ఫస్ట్ పార్ట్ 1 చేస్తున్నాను. దీంట్లో మనం చేస్తున్నది ఏంటంటే, ఇప్పుడు మనం మందు స్ప్రే చేసాం కదా, దీంట్లో చూద్దాం ఏముందో. చూడండి ఫ్రెండ్స్, దీంట్లో కస్టమర్ పొడి మందు కొట్టారు. పొడి ఇలానే ఉంది. ఓకే, చూడండి ఫ్రెండ్స్, వాటర్ ఆగిపోయినాయి. అవన్నీ కెమికల్ వాటరు. ఈ కెమికల్ వాటర్ ఇలా ఆగటం వల్ల ఏమవుతుందంటే, వాటర్ పంపులో ఉన్న పెంజర్ రాడు, గన్ను పైప్లో ఉన్న గన్ రాడు, ఇవన్నీ రస్ట్ వచ్చి స్టక్ అయిపోతాయి. అందుకని చెప్పేసి మనం ఈరోజు ఏం చేస్తున్నామంటే, కూలెంట్ లిక్విడ్ అనేది ఒకటి మార్కెట్లోకి తెచ్చేదండి. ఈ కూలెంట్ లిక్విడ్ని ఎలా వాడాలనేది నేను మీకు చూపిస్తాను. ఈ కూలెంట్ లిక్విడ్ గురించి మీకు ఇప్పుడు ఈ వీడియోలో పూర్తి వివరంగా నేను చెప్తాను. ఫస్ట్ ఏం చేయాలంటే, చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు దీంట్లో కెమికల్ వాటర్ ఉన్నాయి కదా, ఈ కెమికల్ వాటర్ పూర్తిగా క్లీన్ అవ్వడం కోసం మనం మామూలు వాటర్ని కొంచెం పోసుకోవాలి. పోసేసి దీన్ని స్ప్రే చేసి మనం దీన్ని క్లియర్ చేసుకోవాలి ట్యాంకులో నుండి. ఇప్పుడు మామూలు వాటర్ తోటి స్ప్రే చేశాక ట్యాంక్ మొత్తం క్లీన్ అయిపోయింది. అప్పుడు మనం ఏం చేయాలంటే, కూలెంట్ లిక్విడ్ ఒక 1/2 లీటర్ తీసుకొని ఒక 5 నుండి 6 లీటర్ల వాటర్లో ఈ లిక్విడ్ని పోసుకోవాలి. ఇలా చూడండి, ఈ లిక్విడ్ గ్రీన్ కలర్లో ఉంటుంది. ఈ గ్రీన్ కలర్లో ఉండడానికి కారణం ఏంటంటే, దీనికి రస్ట్ వచ్చే ప్రాబ్లం రాదండి. ఇది ఇంజన్ వాటర్ పంపులో ఉన్న ఎక్కడున్నా రస్ట్ అయితే రాదు. చూడండి, ఇలా మనం చేతితో కలుపుకోవాలి. వాటర్, దీన్ని కూలెంట్ వాటర్ అంటారు. ఈ కూలెంట్ వాటర్ని ఏం చేయాలంటే, మన పంపులో పోసుకోవాలి. ఇలా ఇలా కూలెంట్ వాటర్ని అలా పోసిన తర్వాత మనం ఏం చేయాలంటే, నార్మల్గా మళ్ళీ స్టార్ట్ చేసేసి ఈ కూలెంట్ వాటర్ని మనం రిటర్న్ తీసుకోవచ్చు. ఇలా కూలెంట్ వాటర్ని మనం పూర్తిగా బకెట్లోకి తీసుకొని మళ్ళీ మనం పక్కన పెట్టుకోవాలి. దానివల్ల ఏమవుతుందంటే, పంపులో వాటర్, కెమికల్ వాటర్ ఏ ఏరియాలో అయితే ఆగుతుందో ఆ ఏరియాలో ఈ కూలెంట్ లిక్విడ్ ఆగటం వల్ల మీకు పంపులో ప్రెజర్ రాడ్ కావనివ్వండి, గన్ రాడ్ కావనివ్వండి, ఇవన్నీ రస్ట్ రాకుండా చాలా సేఫ్టీగా ఉంటాయి. మీ దగ్గర ఏ మోడల్ పంపు ఉన్నా సరే కూలెంట్ వాటర్ కొనుక్కొని ఇలా క్లీన్ చేసి పక్కన పెట్టుకోండి. మళ్ళీ కెమికల్ వాడినప్పుడు ఈ వాటర్ పోసి క్లీన్ చేసి మళ్ళీ వాటర్ని మీరు స్టోర్ చేసి పెట్టుకోవటం వల్ల పంపుకి